మేడం మీరు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ కూడా లేనని సీట్లతో వెనక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చానా మళ్ళీ? అంటే అపోజిషన్ లేకపోయినా అపోజిషన్ లాగానే పోరాడే శక్తికి అలా రాగలరా మళ్ళీ? ఆయన మానసిక స్థితే గానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా ధైర్యంగా ఉంటారు. మేము ఎన్నో ప్రతిపక్షాల్లోనూ ఏం లేకపోయినా పోరాడాము, ఇప్పుడు పోరాడతాం, మాకేం కొత్త కాదు, వస్తామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి రాగలరా? వస్తారా? ఇక్కడ ఒకటండి, ప్రజాస్వామ్యంలో దేన్ని మనం కొట్టిపడేయటానికి వీల్లేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా వెళ్లి ధర్నాలకు దిగటం గానీ లేకపోతే గట్టిగా మాట్లాడటం వెనక ఊరికి కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన కూడా 35 to 40% ఓట్స్ వచ్చినాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే వాళ్ళు రూలింగ్ లో లేకపోయినా రూలర్స్ ని డిస్టర్బ్ చేయడానికి పనికొచ్చే ఓట్ బ్యాంక్ ఆయన దగ్గర. ఓకే, కాబట్టి ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం మిత్రపక్షాలు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వరుసన చాలా హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి, చాలా దాడులు కూడా జరిగినాయి. అంటే ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త కూస్త ఉన్నటువంటి ఆ బలం ఏదైతే ఉందో వీళ్ళని డిస్టర్బ్ చేయడానికి, వీళ్ళు ప్రశాంతంగా ఉండకుండా చేయడం కోసం ఉపయోగపడే శక్తి అవతల ఉందనే దాన్ని మనం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుని ఉండాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయం తెలిసే ఈ రోజు కూడా బాబు గారు కక్షపూరిత రాజకీయాలు మనకు వద్దు 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 అని చెప్తా ఉన్నారు. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో చాలా నొక్కి ఒక్కడి నుంచి ఆ పదాన్ని వాడారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో, ప్రతిపక్ష హోదా కోసం కూడా ఫైట్ చేస్తున్నాడు అసలు ఏమి లేకుండానే. ఇప్పుడు 11 సీట్స్ వచ్చినాయని ఆగిపోట్ల, నేను అపోజిషన్ లో ఉన్నాను కాబట్టి అపోజిషన్ స్టేటస్ నాకు ఇవ్వండి, ఆ హోదా నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆయన అడగడానికి ఢిల్లీ వెళ్ళటానికి కూడా వెరవట్లేదు. అంటే ఏంటి, ఇక్కడ శత్రువు ఎంత పడిపోయినా కూడా శత్రువును తక్కువ అంచనా వేసే ఎట్లుగా రాజకీయాలు ఉండకూడదు అనేది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు మనకు అనిపిస్తా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అసెంబ్లీలోకి మామూలుగా రాజవీధిలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, కానీ ఆయనకు వెనక నుంచి ఒక ప్రత్యేకమైన కార్ల సదుపాయం ఇచ్చి ఆయన వాహనాలు ఒక ప్రత్యేక దారిలో నుంచి రావడానికి అనుమతి ఇచ్చారు చంద్రబాబు గారు, ఈవెన్ స్పీకర్ కూడా, విత్ ది పర్మిషన్ ఆఫ్ స్పీకర్ అండ్ హోల్ హౌస్. ఎక్స్ సీఎం హోదాలో వచ్చేటట్లుగానే పర్మిషన్ ఇచ్చారు. వాస్తవానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గా ఉంటదని నిరూపణ. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు అనే ఒక మంచి ఫోర్ సైట్ ఉండడం వలన ఆ ఫోర్ సైట్ తో వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం హోల్ హౌస్ చూపించినటువంటి ఆ సమయం మనం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఈ రకంగానే ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుంటూ రాగలం అనేది ఆ జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి రూలర్స్ కి, పాలకులకు ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకనే ఇప్పుడు జరిగిన ఈ వరుస హత్యలకి సంబంధించి ఇది తెలుగుదేశం చేసిందని మళ్ళీ ఆయన ఓదార్పుకి వెళ్ళటం అనేది వినుకొండలో జరిగిన సంఘటనతో మనకి మళ్ళీ మన ముందుకు ఒక సీన్ క్రియేట్ చేయబోయారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నానమ్మా, ఎప్పుడైతే ఒక అరాచక పాలన ఒక 5 ఏళ్లు వేళ్ళు అనుకొని ఉన్నదో అది మళ్ళీ వేళ్లతో సహా పెకిలించడానికి చాలా టైం పడుతుంది. అది ప్రజలు గమనించాలి. దాని కంటిన్యూవేషన్ లోనే ఈ జరుగుతున్న గొడవలు. అట్లా అని ఇంత పెద్ద ప్రజాస్వామిక కంట్రీలో అసలు గొడవలు జరగకుండా ఉండవు, మానభంగాలు జరగకుండా ఉండవు, దాడులు జరగకుండా ఉండవు, హత్యలు జరగకుండా ఉండవు. కానీ చైర్ లో కూర్చున్న ఒక ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కంట్రోల్లో పెట్టడం కోసం కంప్లీట్ గా సమయం పాటిస్తూ సమయాన్ని కేటాయించాలనుకున్నప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, ఆ వరుసలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే గతంలో చాలా అసలు ఇట్లా ఫోర్స్ గా, జోష్ గా, ఆవేశంగా అసలు రక్తం పొంగేలాగా ప్రసంగాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చక్కగా వారాహి దీక్ష అనే పేరుతో ఒక సెయింట్ లాగా మారిపోయి ప్రవచనాలు చెప్పినట్లుగా జనాలకు ఇప్పుడు కూడా చెప్తుండడం అనేది అది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం నేనైతే భావిస్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే చాలా బ్యాలెన్స్ గా వ్యవహరించారు. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేను పురంధరేశ్వరి గారిని కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. చాలా చక్కగా అసలు అంటే ఎన్టీ రామారావు గారి పూర్వ వైభవాన్ని మళ్ళీ పురంధరేశ్వరి గారి రూపంలో మనం చూసామా అనేంత చక్కటి రిప్రజెంటేషన్ ని ఆవిడ కూడా కనబరిచారు. భాషలో కానీ తెలుగు స్పష్టత కానీ, తెలుగులో చక్కటి శైలి కానీ, పదాలు కానీ వాడుకలో ఎన్టీ రామారావు గారిని మళ్ళీ గుర్తు చేసే విధంగా, తెలుగు జాతి అని మళ్ళీ మనం గర్వంగా చెప్పుకునే విధంగా పురంధరేశ్వరి గారు కూడా వ్యవహరించారు. బట్ ఇక్కడ ఆల్ సెడ్ అండ్ డన్ నా ప్రాబ్లం ఏంటంటే వ్యక్తిగతంగా ఇప్పుడు ఈ 3 మిత్రపక్షాల వాళ్ళని బీజేపీ డామినేట్ చేస్తుంది, మోడీ ఎలా చెప్తే అలా ప్రయాణం చేయాల్సి వస్తుంది అని జనంలో ఒక రకమైన క్వశ్చన్ మార్క్ ఇప్పటికి కూడా మిగిలిపోయింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆల్ సెడ్ అండ్ డన్ అల్టిమేట్ గా మనం ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామా లేదా, ప్రజల భద్రతని మనం కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తున్నామా లేదా, ప్రజలకు మనం అందించాలనుకున్న సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, పౌర హక్కులు ఏవైతే ఉన్నాయో, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పరిరక్షించుకోవడానికి మనం పెట్టుకున్న మిత్రపక్షాలు మనతో కలిసి వస్తాయా లేదా అని చూసుకొని వ్యవహరించడంలో ఎక్కడ ఏ అపార్థం చోటు చేసుకోలేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మోడీ అయినా ఇంకెవరైనా సరే మనం ఏదైతే గతంలో ఎలక్షన్స్ వాగ్దానాలుగా చెప్పామో అవి ఈ రోజు వరకు ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్షన్ విషయానికి వెళ్ళండి, అసలు 2 days లో 96% కూడా దాటేసే 1 day లో
ఇవ్వాలి 96%. అది కూడా 7,000. కలెక్టర్ల ఆదేశాలు ఇచ్చి మరి కలెక్టర్లతో చేయించారు. అసలు ప్రతి 1st తారీఖు రోజు నుంచి 2వ తారీఖు వరకు ఒక పండుగ వాతావరణం రాష్ట్రంలో వస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ వీటన్నిటిని చేయడానికి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ డెవలప్ చేసి జనాల్లోకి వదిలి ఆ స్కిల్స్ తో జనం తిరిగి బ్రతకడానికి కావాల్సినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉండటం, జనం సైలెంట్ గా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడం అనేది అందరూ ఆశ్చర్యపోయే విషయం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గొడవల్లో రక్తసిక్తమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి కావాలని అనుకున్నారు, కానీ జనమే దాన్ని నియంత్రించారు. సైలెంట్ గా ఉన్నారు. ఓటు గురించి అడిగినా సరే మేము ఎప్పుడైనా ఎవరికి వేస్తాము, మమ్మల్ని అడగద్దని చెప్పారు. సో ఇక్కడ అందరికంటే చాలా హుందాగా వ్యవహరించింది ప్రజలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా పోరాడుతున్నారు అపోజిషన్ గురించి. మరి ఒక జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకో వైపు నుంచి కూడా ప్రతిపక్షం వచ్చే విధంగా కూడా పోరాటం జరగచ్చు కదా షర్మిలా గారి రూపంలో, ఎందుకు ఆలోచించట్లేదు? పాదయాత్ర మొదలెడుతున్నారు అనేది కూడా వార్త వినిపిస్తుంది షర్మిలా గారు. అది అవునా కాదా అన్నది ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు, మాట అయితే వినిపిస్తుంది. మరి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? మరి అపోజిషన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంచెం పక్కకున్నారు అనుకుని షర్మిలా గారు ఆ ప్లేస్ లో రావాలనుకుంటున్నారా? రాజకీయం రేపటి 29 నాటికి ఏ రకంగా మలుపు తిరగబోతుంది ఈ మధ్యలో అనేది ఒక డౌట్. ఇప్పుడు రేపేం జరగబోతుంది అనేది నేను మాట్లాడదలుచుకోలేదమ్మా, కానీ నిన్న జరిగిన దానిలో షర్మిల పాత్ర కూడా చాలా గొప్పది. ఇక్కడ బంధు ప్రీతిని కూడా చూయించకుండా తన సొంత సోదరుడు చేసినటువంటి అవినీతి, అరాచకం, అన్యాయం అయినటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాని మీద చక్కగా నిలబడింది, విమర్శ చేసింది. సరే, వాళ్ళ కుటుంబంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల దగ్గర గొడవపడచ్చు ఏదన్నా గానీ, బట్ వన్స్ ఆ అమ్మాయి కాంగ్రెస్ లో ఒక మిసైల్ లాగా అట్లా వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో తను వినిపించినటువంటి వాయిస్ కూడా ఈ ముగ్గురు మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిషనల్ గా ఒక శక్తిగా వీళ్ళకి దొరికిందని మనం అనుకోవచ్చు. అందుకనే మా అన్నయ్యని ఓడించండి అని చెప్పగలిగే మొట్టమొదటి చెల్లిని రాజకీయ రంగంలో మనం షర్మిలని చూడొచ్చు. మా అబ్బాయిని ఇంటికి పంపించండి అని చెప్పిన తల్లిని విజయమ్మ గారిని కూడా మనం చూడొచ్చు. ఇది చాలా గొప్ప విషయం. అందుకని ఏంటంటే ఒక్కొక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో తప్పు చేసి అరే తప్పు చేసామే అని అనుకున్నా కూడా తప్పుని సరిదిద్దుకోవటానికి మళ్ళీ వెంటనే తెలుగు జాతి భలే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు కూడా ఇట్లా సునామీ లాగే గెలిచింది కదా. కాబట్టి ఏంటంటే తెలుగు ప్రజల్లో కవులు, పండితులు, రచయితలు, మేధావులు, స్కాలర్స్ విపరీతమైన తెలివితో చాలా సఫ్డ్ గా ఉండడం వలన వాళ్ళకి ఇమ్మీడియట్ గా దీన్ని మార్చేయాలి, ఒక చేంజ్ రావాలి, మార్పు అనివార్యం అనుకున్నప్పుడు ప్రజల్లో ఆ మార్పు దిశగా తీసుకెళ్లటానికి పనిచేసే శక్తులు అనేకమైన తెలుగు జాతిలో ఉన్నాయి. అందుకని ఏంటంటే ఆ తెలుగు జాతిలో ఉన్నటువంటి ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా మీరు పాత్రికేయ సోదరులు, సోదరిమణులు, మీరు మరి ముఖ్యంగా మీరు నన్ను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎంత చక్కగా చిన్న వయసులోనే పెద్ద పెద్ద క్వశ్చన్స్ మీరు వేసి మమ్మల్ని కూడా ఆలోచింపజేసేటువంటి ఒక 4th ఎస్టేట్ గా మీరు బాగా కనిపించారు. అందుకని ఏంటంటే ఈ పుష్కలమైనటువంటి స్కిల్స్ అన్ని, విలక్షణమైనటువంటి ఆలోచన ధోరణి తెలుగు జాతిలో ఉండడం అనేది మనం అనేక సార్లు అనేక ఉదాహరణగా చూసాం. కాబట్టి ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో పాత్రికేయ సోదరులది ఒక ప్రధానమైన పాత్ర. సో ఇక్కడ తెలుగుదేశము, జనసేన, బీజేపీయే కాదు, 4th ఎస్టేట్ కూడా ఒక ఫోర్స్ గా అయ్యి నలుగురు కలిసి 4 వైపుల నుంచి దిగ్బంధం చేయడం వలన ప్రజలకు ఇంకా ఈజీ అయిందని నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దగ్గరికి చేరదీసే విషయంలో 4th ఎస్టేట్ గా మీరు కూడా ప్రతి క్షణం కాలం కంటే ముందు పరిగెత్తి మీరు అందించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మాలాంటి వాళ్ళకి ఇంకా సుగమమైంది. ఇకపోతే నాలాగా కేవలం ఇప్పుడు శోభారాణి గురించి మీకు తెలియని విషయం ఏం కాదు. అంత క్రితం నేను ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారితో పనిచేసినప్పుడు పని తప్ప నాకు రెండోది ఏది గుర్తులేదు. పార్టీని ఎట్లా బ్రతికించుకోవాలి, పార్టీ సిద్ధాంతాల కోసం ఎలా పనిచేయాలి, సామాజిక న్యాయం అనేది నేను అప్పుడే మాట్లాడాను. ఇవాళ సామాజిక న్యాయం అనేది తెర మీద పెద్ద విషయంగా ఉంది, కానీ దాని వైపు చూడనప్పుడే సామాజిక న్యాయం గురించి నేను మాట్లాడాను. ఈ రోజు మిత్రపక్షం సామాజిక న్యాయాన్ని ఎజెండాగా తీసుకొని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి సమన్యాయం ఎలా అందించాలనే దాని మీద ఇవాళ డిబేట్స్ జరుగుతా ఉన్నాయి. ఆ డిబేట్స్ కి మేమందరం, నాలాంటి వాళ్ళు కూడా అనేక మంది పనిచేశారు. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీ పొజిషన్ ఇన్ పార్టీ, బట్ ఐ వర్క్డ్ ఫర్ పార్టీ లైక్ ఎనీథింగ్. అమరావతి ఉద్యమాన్ని నిర్మాతలో నేను ప్రముఖంగా ఉన్నాను. సో నేనేమంటున్నానంటే అండి, తెలుగు ప్రజల్లో ఏమి ఆశించకుండా, ఫలితం ఆశించకుండా శ్రమ పడే వ్యక్తులు కూడా నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు.